పన్నీరు పళనిస్వామి వర్గాలు చర్చల్లో బిజీగా ఉన్నాయి. కలిసి నడిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు రెండు వర్గాల నేతలు. తొందరలోనే చర్చలు కొలిక్కి వస్తాయంటున్నారు పళనిస్వామి వర్గం నేతలు. అయితే రెండు వర్గాలు కలిశాక అన్నాడీఎంకే ఎన్డీఏ కూటమిలో చేరుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఇప్పుడే ఏం చెప్పలేమంటున్నారు అన్నాడీఎంకే నేతలు. అన్నాడీఎంకే పార్టీలున్న పళనిస్వామి, పన్నీర్ సెల్వం గ్రూపుల నడుమ మళ్లా చర్చలు జోరందుకున్నాయి. రెండు వర్గాలు విలీనానికి రెడీ అవుతున్నాయి. ఓపీఎస్ వర్గంతోని చర్చలు కీలక దశకు చేరుకున్నాయని చెప్పారు మంత్రి జయకుమార్. తొందరలోనే కలిసి పనిచేస్తామన్నారు. அருமை அண்ணன் ஓபிஎஸ் அவர்களுடைய அந்த தரப்பிலும் குழு அமைக்கப்பட்டது. அவர்கள் தரப்பிலே குழு கலைக்கப்பட்டது என்று சொன்னாலும் கூட அந்த பேச்சுவார்த்தைக்கு உண்டான கதவு நான் ஏற்கனவே சொன்னபடி அது மூடவில்லை. எனவே அது பல மட்டங்களிலே நடைபெற்றுக் கொண்டுதான் இருக்கின்றது. எனவே அது ஒரு முடிவு நிச்சயமாக அது எட்டும். அந்த முடிவு எட்டும் போது உங்களுக்கும் தெரியும். నిన్న చెన్నైలో సీఎం పళనిస్వామి అధ్యక్షతన ఆయన వర్గం నేతలు భేటీ అయ్యారు. పన్నీర్ సెల్వం వర్గంతోని కలిసి పనిచేసే విషయం మీద పార్టీ నేతల అభిప్రాయం తీసుకున్నారు సీఎం. ఎన్డీఏ కూటమిలో కలిసే అంశం కూడా చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీని మీద అన్నాడీఎంకే నేతలు క్లారిటీ ఇవ్వడం లేదు. ఎన్డీఏతోని కలిసి పనిచేస్తామన్నది ఇప్పుడే చెప్పలేమంటున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిధులిస్తుందని చెబుతున్నారు. இந்தியா என்ற ஒரு கூட்டமைப்பு மத்திய அரசு பல்வேறு திட்டங்கள் தமிழ்நாட்டிலே அமல்படுத்தி வருகின்றது. எனவே அப்படிப்பட்ட சூழ்நிலையில் நாம் நிதியை பெற்று தமிழ்நாட்டு மக்களுக்கு வேண்டியது செய்ய வேண்டும். முக்கியமாக இணக்கமாக இருக்கின்றோம். அதை நீங்கள் வேறு மாதிரியாக எடுத்துக்கொள்ளக்கூடாது. ఎన్డీఏ కూటమితోని కలిసే విషయం మీద తొందరలోనే క్లారిటీ ఇస్తామన్నారు అన్నాడీఎంకే నేత దినకరన్. ఈ నెల 4న పార్టీ మీటింగ్ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. They have some fear, so why they are telling like this? Surely they will come out of it, and they know that we are their friends. And so I am telling, they may tell many things, but I feel I am as a Deputy General Secretary, it's my duty to accommodate them also. So I am waiting for them to come to me, and my only duty is to strengthen the party, and we should face the next forthcoming parliament election successfully. బీజేపీ తమిళనాడు మీద సీరియస్ గా దృష్టి పెట్టింది. బీజేపీ పెద్దల సూచనలతోనే పన్నీర్, పళని వర్గాలు కలిసే ప్రక్రియ మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏలో చేరితే కేంద్ర కేబినెట్లో అన్నాడీఎంకేకు 3 మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.